హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మేము మ్యూజియంకి వెళ్ళాము. మ్యూజియంకి వచ్చాక ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు లంచ్ టైం అయింది. లంచ్ ఏదైనా హోటల్కి వెళ్ళి లంచ్ చేసి అక్కడి నుంచి మేము పార్క్ ఉంది, ఫేమస్ పార్క్ ఉందంట కొచ్చిలో. పార్కుకి అలాగే చర్చ్ ఉంది, ఫేమస్ చర్చ్ కొచ్చిలో ఫేమస్ చర్చ్ ఉంది. చర్చ్కి వెళ్ళాలి. ఇంకా ఈరోజు చెప్పాను కదా, లాస్ట్ డే మా కేరళ ట్రిప్లో లాస్ట్ డే. ఫ్లైట్ కూడా మాకు నైట్ ఉందండి. ఆ టైం కల్లే మేము దారిలో ఉన్నాయన్నీ చూసేసి ఎయిర్పోర్ట్కి టైంకి వెళ్ళాలి. ఓకే అండి, ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఇది ఒకటి దగ్గరలో హోటల్ ఉంది, ఈ హోటల్కి వచ్చాము. ఈ హోటల్ అయితే చాలా చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇలాంటి జర్నీస్ చేసేటప్పుడు ఏంటంటే ఫుడ్ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే కొన్ని వాటి దగ్గర ఫుడ్ చాలా బాగుంటుందండి. కొన్ని వాటి దగ్గర ఏంటంటే అస్సలు రైస్ అనేది బాగోదు. కానీ ఈ హోటల్లో అయితే నాకు ఫుడ్ చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కువగా అయితే పుల్కాస్ ఇవే తిన్నాము, రోటీస్ తిన్నాము. కాజు పన్నీర్ అయితే చాలా చాలా బాగుందండి. ఓకే అండి, కొచ్చిలో ఫేమస్ చర్చ్ అంట ఇది, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. ఇది వచ్చేసి మనకు ఎర్నాకుళం అనే డిస్టిక్లో ఉంది. చాలా చాలా ఫేమస్ అంట ఈ చర్చ్. మీరు కొచ్చికి వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుందండి. లోపలైతే వీడియో అలౌ చేయలేదు కాబట్టి నేను లోపల వీడియో తీయలేదు. చర్చ్ లోపల బయట వ్యూ అయితే చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంది చర్చ్ అయితే, నిజంగా అండి. లోపల కూడా చాలా బాగుంది. ఇంకా వీడియో తీయడానికి ట్రై చేశాను, బట్ తీయనీయలేదు. ఓకే అండి, ఇంకా చూస్తున్నారు కదా, ఇది మొత్తం చుట్టూ చర్చ్ ముందు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది చర్చ్. చాలా ఫేమస్ చర్చ్. ఓకే అండి, ఇక్కడైతే స్ట్రీట్ షాపింగ్ కూడా ఉందండి. చాలా బాగుంది. అంటే అన్ని చోట్ల ఉన్నట్టే స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ కూడా ఉంది. కానీ మన వెరైటీగా కేరళ ఫేమస్ ఏమన్నా ఉంటే తీసుకుందాం అనుకున్నాము, బట్ ఏమీ అంత కొత్తగా వెరైటీగా అయితే ఏమీ అనిపించలేదు. ఇంకా నార్మల్గా మనకు హైదరాబాద్లో ఉన్నట్టే ఉన్నాయండి. పెద్దగా వెరైటీస్ అయితే ఏమీ లేవు. ఇంకా అలా చూస్తూ వెళ్తున్నాము. ఇక్కడైతే మంచి వ్యూ పాయింట్ ఒకటి ఉంది, చూపిస్తాం మీకు. ఇక్కడ ఎక్కువగా పెద్ద పెద్ద షిప్స్ ఇవన్నీ మనకి కనిపిస్తాయి, ఈ వాటర్లో ఉంటాయి అన్నమాట. ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ. అంటే ఇటు కేరళలో మనం ఎటు చూసినా కూడా ఎక్కువ బీచ్లు అలాగే రివర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకు. చాలా చాలా బాగుందండి అది కూడా. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి ఈ షాప్లో. అలాగే క్యాప్స్, కస్కర్ట్స్ కూడా బాగున్నాయి. ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్, ఇది కుంకుమ భరణి అంటారు కదా, కుంకుమ పోసుకోవడానికంట. చాలా బాగున్నాయి ఇవి. కానీ ఇవన్నీ మనకు అక్కడ దొరుకుతాయి కదా, వెరైటీగా ఏమి ఉన్నాయో చూద్దాం అనుకున్నాం, కానీ వెరైటీగా అయితే ఏమీ అనిపించలేదు. ఇంకా అలా చూస్తూ టైంపాస్ చేస్తూ వెళ్తున్నాము. ఓకే అండి, ఇంకా మాకైతే ఈరోజు లాస్ట్ డే అని చెప్పాను కదా, కేరళ ట్రిప్ లాస్ట్ డే. ఇంకా నైట్ 9:30కి మాకు ఫ్లైట్ ఉంది. కానీ మాకు 1 అవర్ పోస్ట్ పోన్ అయిందండి. అంటే ఫ్లైట్ డిలే అయింది. మేము వచ్చేసి 11:30కి అలా 11:30 వరకు మాకు ఫ్లైట్ అనేది డిలే అయింది. ఇంకా 1 అవర్ అలానే ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము.
ఓకే అండి. ఇక్కడ నేను చెప్పిన వ్యూ పాయింట్ ఇదే. చాలా బావుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! పెద్ద పెద్ద షిప్స్ అలాగే మనకు పెద్ద బోట్లుంటాయి కదా! అవన్నీ మనకిక్కడ కనిపిస్తాయి. అంటే ఎక్కువగా మనం మూవీస్‌లో చూస్తూ ఉంటాము. అంత పెద్ద పెద్ద షిప్స్ అవన్నీ. కానీ చాలా అనిపించింది. చూస్తుంటే ఎంత బావుందో నిజంగా. ఇక్కడ చూస్తున్నారు కదా! అంటే మనము లోపలికి వెళ్ళడానికి ఉండదండి. అంటే అవన్నీ ఆకులతోటి అవంతా పిచ్చి పిచ్చిగా ఉంది. మేము దూరం నుంచే అది చూసాము. కానీ వ్యూ అయితే సూపర్‌గా ఉందండి. ఈవినింగ్ టైంలో కదా! 5:30, 6:30 ఆ టైంలో అనమాట. చాలా చాలా బావుంది.
ఓకే అండి. నెక్స్ట్ అయితే మేము సుభాష్ బోస్ పార్క్ అని ఇక్కడ కొచ్చిలో ఫేమస్ పార్క్ అంట ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ అని ఉంది. చాలా చాలా ఫేమస్ అంట ఈ పార్కు. ఇది మనం ఎక్కువగా మూవీస్లో కూడా చూస్తూ ఉంటాము ఈ పార్కు. అలాగే నేను ఇందాక చూపించిన బీచ్ ప్లేస్ అవన్నీ మనం ఎక్కువగా మూవీస్లో చూస్తూ ఉంటాము. మీరు చూసే ఉంటారు, చాలా మూవీస్లో ఉన్నాయంట. ఓకే అండి, ఈ పార్కు కూడా చాలా చాలా బాగుంది. మనం ఇక్కడ పార్కుకు మంచిగా దగ్గరలోనే మనకి బీచ్ అనేది ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో ఇలా చక్కగా పార్కులో కూర్చొని అలా బీచ్ని చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లలు ఆడుకోవడానికి చక్కగా అన్నీ ఉన్నాయండి. అలాగే వాకింగ్ చేసుకోవడానికి కానీ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. చాలా పెద్ద పార్క్ ఇది కొచ్చిలో. ఈ పార్కు నేమ్ వచ్చేసి సుభాష్ బోస్ పార్క్ అని ఉంది. చూశారు కదా ఇందాక బోర్డు. చూస్తున్నారు కదా, ఈ పార్క్లో అందరూ పిల్లలు చాలామంది ఉన్నారండి. కాలేజీ పిల్లలే ఎక్కువగా ఉన్నారు. మాకు అదే అనిపించింది, ఎంత బాగుందో. చాలా రిలాక్స్గా చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేశాము. ఇంకా మాకు ఫ్లైట్కి కూడా టైం ఉంది కాబట్టి ఇంకా కొద్దిసేపు ఇలా పార్క్లో టైం స్పెండ్ చేశాము. చాలా చాలా బాగుంది. నేను చెప్పాను కదా బీచ్ కనిపిస్తుందని. ఇక్కడ దీని మీద కూర్చొని చక్కగా మనం బీచ్ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బాగుందండి. చాలా సూపర్గా అనిపించింది నాకైతే. ఓకే అండి, మేమైతే ఇక పార్కు నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మా అక్క వాళ్ళు, మా చిన్నక్క వాళ్ళది వేరే ఫ్లైట్, మాది వేరే ఫ్లైట్ అనమాట. మా పెద్దక్క వాళ్ళు, మేము ఒక ఫ్లైట్ వచ్చాము. అలాగే మా కజిన్, మా చిన్నక్క వాళ్ళు, మా మమ్మీ పిన్ని వాళ్ళు ఒక ఫ్లైట్లో వచ్చారు. అంటే మేము వచ్చేటప్పుడు కేరళకి వచ్చేటప్పుడు సేమ్ ఒకే ఫ్లైట్లో వచ్చాము. బట్ వెళ్ళేటప్పుడు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు మాత్రం వేరు ఫ్లైట్స్ బుక్ అయ్యాయి. అంటే ఒకే ఫ్లైట్ దొరకలేదు, అందుకే వేరు ఫ్లైట్స్లో బుక్ చేసుకున్నాము. ఓకే అండి, అక్క వాళ్ళది, చిన్నక్క వాళ్ళది వచ్చేసి మాకంటే 2 hours ముందే వాళ్ళది ఫ్లైట్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళారు. ఇంకా మా ఫ్లైట్ అయితే అసలు చాలా డిలే అయిందండి. అనుకున్న టైం కంటే 1.5 hour 2 hours డిలే అయింది. కాబట్టి మేము వచ్చేసరికి, ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1-2 అలా అయింది. నైట్ 1 o'clockకి మేము ఇంటికి వెళ్ళాము.
ఓకే అండి. ఇక్కడొచ్చేసి ఎయిర్‌పోర్ట్‌లోనే పైన మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే అందరికీ ఫ్రీ ఉండదండి. మనకు బ్యాంక్‌కి సంబంధించిన కార్డ్స్ ఉంటాయంట. అవి మనకు ఉంటే మనకు అందులో మెంబర్‌షిప్ ఉంటే మనకు ఫ్రీగా ఫుడ్ అనేది ఇక్కడ మనం ఎయిర్‌పోర్ట్‌లో తినొచ్చు. ఓకే అండి. ఇక్కడైతే మేము లోపలికి అలౌ చేశారు. ఇంకా చాలా సేపు అవి ప్రాసెస్ అంతా చూపించాక ఇక ఇందులోనే మేము ఫుడ్ కూడా ఇందులోనే తినేసాము. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మీకు చూపిస్తాను లోపల. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా అన్ని టేబుల్స్ ఏసి చాలా చక్కగా పెట్టారు. మనకు ఇక్కడ చెప్పాను కదా! మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళకైతే మనకిక్కడ ఫుడ్ అనేది మనము తినొచ్చనమాట. అన్‌లిమిటెడ్ ఫుడ్ అండి. మనము ఎంతైనా తినొచ్చు. అన్‌లిమిటెడ్ అనమాట. కానీ వెరైటీస్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. కాకపోతే నాకైతే ఎక్కువగా స్వీట్స్, కూల్ డ్రింక్స్, అలాగే కేక్స్, వెజ్ కర్రీస్, గుత్తి వంకాయ కర్రీ, పన్నీర్ కర్రీ, ఇంకా కాజు పన్నీర్ అయితే చాలా బాగుంది. అలాగే గుత్తి వంకాయ కర్రీ, ఇవి వెజ్ కర్రీస్ చాలా చాలా బాగున్నాయి. కానీ రైస్ అలాగే చికెన్ కర్రీ అయితే అంత బాగా అనిపించలేదు. కానీ ఇంకా మిగతావి చెప్పాను కదా! ఫ్రూట్ సలాడ్ కూడా పెట్టారు. ఫ్రూట్ సలాడ్ అలాగే జ్యూసెస్, స్వీట్స్, కేక్స్ కూడా పెట్టారు. అలాగే ఇంకా పాయసం, చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇలాంటివి. అలాగే ఫుడ్ తినను అనుకున్న వాళ్ళకి పుల్కాస్ కూడా ఉన్నాయి. పుల్కాస్, పన్నీర్ కర్రీ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా చాలా వెరైటీస్ పెట్టారు. ఇక్కడ పిల్లలైతే చూస్తున్నారు కదా! చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు.
ఫుడ్ తినని వాళ్ళకు దోసెలు కూడా వేసిస్తున్నారండి. దోసెలు అలాగే మిరపకాయ బజ్జీలు కూడా ఉన్నాయి. బజ్జీలు అలాగే కేక్స్ చాలా చాలా యమ్మీగా ఉన్నాయి ఇవైతే. స్టార్టర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అంటే స్వీట్స్ కానీ కేక్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అలాగే కూల్ డ్రింక్స్ కూడా మనం ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్ అండి. ఇంకా మనకి అన్లిమిటెడ్ ఎంతైనా తినొచ్చు. ఇంకా ఇక్కడైతే మేమైతే ఫుడ్ తిన్నాక స్ప్రైట్స్ అలాగే కోకోకోలా బాటిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ ఎంజాయ్ చేసాము. ఓకే అండి, డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మేము.
ఓకే అండి. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో కూడా షాపింగ్ మాల్స్ చూస్తున్నారు కదా! ఎన్ని ఉన్నాయో. చాలా చాలా వెరైటీ షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. మనం బయటతో పోలిస్తే ఎయిర్‌పోర్ట్‌లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. డబల్ ఉంటుంది. అందుకే ఇంకా కుర్తీస్ కానీ ఏవి తీసుకోలేదు. అందులోనూ మేము ఇంకా చాలా హడావిడిగా ఉన్నాం కాబట్టి ఇంక అంత టైం కూడా లేదు. ఇంకా ఫైనల్‌గా అయితే మా ఫ్లైట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. ఓకే అండి. ఇంకా ఇది మొత్తం మా కేరళ జర్నీ అంతా మీకు షేర్ చేశాను. మొత్తం 4 డేస్ వీడియో అనమాట. 4 డేస్ నేను ఎలా స్టే చేశాము కేరళలో ఇవన్నీ మీతో షేర్ చేశాను. ఐ హోప్ ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నాను. ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో కేరళ వీడియోస్. ఇంకా నెక్స్ట్ రాబోయేయన్నీ కూడా వ్లాగ్స్ వస్తాయండి. ఈ మధ్య వ్లాగ్స్ ఎక్కువగా పెట్టట్లేదు. కొంచెం చెప్పాను కదా! పిల్లలతో బిజీగా ఉండడం వల్ల వ్లాగ్స్ అయితే అంత ఇంట్రెస్ట్‌గా పెట్టట్లేదు. కానీ ఇప్పటి నుంచి వ్లాగ్స్ కూడా పెట్టాలని అనుకుంటున్నాను. ఓకే అండి. ఇంకా ఇక్కడితో అయితే కేరళ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ తిరుపతి వీడియోస్ వస్తాయి. తిరుపతికెళ్ళాము రీసెంట్‌గా మేము. తిరుపతి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అది కూడా చాలా డేస్ అవుతుంది వెళ్ళి. అవి కూడా ఇంకా పోస్ట్ చేయలేదు. చెయ్యాలి. ఓకే అండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా! పిల్లలు మేమందరం ఫ్లైట్‌లోకి వెళ్తున్నాము లోపలికి. ఫ్లైట్ జర్నీ మాత్రం నిజంగా అండి చాలా చాలా మెమరబుల్ అని చెప్పొచ్చు మాకు. మొత్తం కేరళ ట్రిప్‌లో. ఇంకా కేరళ వ్యూ కూడా చాలా బావుంది. మనం వ్యూని ఎంజాయ్ చేయాలి. ఇంకా అంటే ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా కేరళని విజిట్ చేయొచ్చు. ఓకే అండి. ఇప్పుడే ఫ్లైట్‌లో కూర్చున్నాము. ఫ్లైట్ అయితే 1 ½ అవర్ పట్టిందండి మాకు హైదరాబాద్‌కి వెళ్ళడానికి. కరెక్ట్‌గా 11:30కి అలా ఎక్కాము. 12:30కి మేము హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యాము. ఓకే అండి. ఇక్కడైతే ఈ టేబుల్ చూస్తున్నారు కదా! ఇవి మనము ఏమైనా ఫుడ్డు తినేటప్పుడు పెట్టుకోవడానికి, ఏమైనా ఐటెమ్స్ పెట్టుకోవడానికి మనకిలా ముందు టేబుల్ ట్రే లాగా ఉంటుంది. దీన్ని మనం ఈజీగా పైకి ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు నాకు కూడా మర్చిపోకుండా కొంచెం మెమరబుల్‌గా ఉంటుందని ఇది కూడా వీడియో తీశానండి. చాలా చాలా బాగుంది. ఫ్లైట్ అయితే చాలా నీట్‌గా చాలా బా అనిపించింది. మేము మార్నింగ్ టైంలో వచ్చినప్పుడు మీకు చూపించాను కదా! అన్ని క్లౌడ్స్ ఎంత బాగా కనిపించాయో. కానీ మేము నైట్ టైంలో వచ్చినప్పుడు మాత్రం చీకటిగా ఉందండి. అసలు ఏమీ కనిపించట్లేదు బయట నుంచి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా మనం విండోని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే క్లోజ్ చేసుకోవచ్చు. మనకు బయట వ్యూ చూడాలంటే కూడా మనం చక్కగా ఇలా చూడొచ్చు. కానీ చెప్పాను కదా! చీకట్లో మేము చాలా 11:30కి అలా ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఆ టైంలో చూస్తున్నారు కదా! అసలు మొత్తం చీకటిగా ఉంది. కింద అన్ని చిన్న చిన్న లైట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. నిజంగా. కానీ డే టైంలో మనం ఫ్లైట్ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆ క్లౌడ్స్ కానీ, ఆ వ్యూ అంతా చాలా చాలా బావుంటుందండి. కానీ నైట్ టైంలో మాత్రం మనకి ఏమీ కనిపించదు. ఓకే అండి. ఇంకా ఫ్లైట్‌లో కాబట్టి అసలు వెళ్ళి వచ్చిన ఫీలింగ్ కూడా అనిపించలేదండి మాకు. అంటే జర్నీ ఇంత లాంగ్ ఉందా అన్న ఫీలింగ్ మాకసలు రాలేదు. ఇదొకటి బెనిఫిట్ అండి ఫ్లైట్‌లో వెళ్ళి రావడం వల్ల. ఎందుకంటే మన బాడీ అనేది స్ట్రెయిన్ అవ్వదు. మనం అదే ట్రైన్‌లో అయితే చాలా టైం పడుతుంది కదా! నార్మల్‌గానే మనకి 1, 2 డేస్ పడుతుంది జర్నీకే.
కానీ ఫ్లైట్ వల్ల మనకు టైం కూడా చాలా బాగా సేవ్ అవుతుంది. మనం కొంచెం ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం ఫ్లైట్ జర్నీ చాలా బెటర్ అని చెప్తాను నేను. కాకపోతే ఏంటంటే మనకి బడ్జెట్ పరంగా ఇబ్బంది లేకపోతే మనకి ఫ్లైట్ జర్నీ అయితే చాలా బెటర్. ఎందుకంటే మనం 1 ½ అవర్‌లో మనం కేరళకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా అండి. అప్పుడప్పుడు అంటే మనకు పిల్లలతో హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా ఏదో ఒక ట్రిప్పు ప్లాన్ చేసుకొని మంచిగా మనం టైమ్ స్పెండ్ చేయడం కూడా ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం మేము లాంగ్ జర్నీకి వెళ్ళడం, కేరళకి వెళ్ళడం ఫస్ట్ టైం. కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. అందరం మొత్తం 4 ఫ్యామిలీస్‌తో కలిసి చాలా బాగా టైమ్ స్పెండ్ చేశాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇలా ఒక 1 ఇయర్‌కి ఒక ట్రిప్ అన్నా వెళ్ళాలని అనుకుంటున్నాను. చూడాలి. ఓకే అండి. ఇంకా వీడియోస్ అయితే మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.